రాజులకు రాజు ప్రభువులకు ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, ఈరోజు దేవుని వాగ్దానము 24వ కీర్తన 8వ వచనము. మహిమగల ఈ రాజు ఎవడు? బలశౌర్యములు గల యెహోవా, యుద్ధ శూరుడైన యెహోవా. ప్రియులారా, ఈ మహిమగల రాజు యేసుక్రీస్తు ప్రభువారై ఉన్నారు. ఆయనే రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు, యూదా గోత్రపు కొదమ సింహమై ఉన్నారు. ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతిగా యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువారిని సొంత రక్షకునిగా, రాజుగా, ప్రభువుగా మన హృదయములో ప్రతిష్ఠించుకొందుముగాక. ఈ రాజు సమాధానపు రాజు, ఈ రాజు షాలేము రాజు, ఈ రాజు సియోను రాజు, ఈ రాజు నీతికి రాజు, సర్వశక్తిమంతుడైన రాజు, బల శౌర్యములు కలిగిన రాజు, యుద్ధ శూరుడైన రాజు. ఆయనే ఈ మహిమగల రాజు. యేసు రాజ్యములో కొదువలేదు. ఆయన రాజ్యము శాశ్వత రాజ్యము. ఆయన రాజ్యము సమాధానపు రాజ్యము. ఆయన హృదయములను ఏలే రాజు. సదాకాలము యుగయుగములు యేసే రాజయ్యున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు రాజుగా ఈ లోకమునకు వచ్చి రక్తమును చిందించి ఆ రక్తధారలలో మనల్ని పవిత్రపరిచి మనలను కూడా రాజులని యాజక సమూహముగా ఆయన చేసి ఉన్నారు. పరలోక రాజ్య నివాసులుగా ఆయన మనలను మార్చి ఉన్నారు. గొప్ప రాజు మనకున్నాడు. ఆయనే యేసుక్రీస్తు ప్రభువారు. ఆయనే మనకు అండ, ఆయనే మనకు కొండ, ఆయనే మనకు బండ, ఆయనే మనకు జెండా, ఆయనే మన అజెండా. ప్రియులారా, ప్రతి ఒక్కరూ తమ పాపములు ఒప్పుకొని యేసుక్రీస్తు ప్రభు రక్తము చేత కడుగబడి రక్షణ భాగ్యమును పొందుకొని రాజులైన యాజక సమూహముగా ఈ లోకములో జీవిస్తూ మన సమస్త ప్రవర్తనయందు ఆయన అధికారమునకు ఒప్పుకొందుముగాక. దేవుడి మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. దయగల మా తండ్రి, ప్రేమగల మా యేసు ప్రభువా, రాజులకు రాజా, ప్రభువులకు ప్రభువా, ఆనాడు ఇశ్రాయేలీయుల పక్షముగా యుద్ధము చేసిన దేవా, ఈరోజు నూతన నిబంధన ఇశ్రాయేలీయులమైన మా పక్షమున యుద్ధము చేసి గొప్ప విజయమును కలుగ చేయమని, ప్రతి సమస్యను దూరపరచుమని, నీ కృపలతో ప్రతి ఒక్కరిని నింపుమని క్రీస్తు యేసు పరిశుద్ధమైన నామములో ప్రార్థన చేసి అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.